రాసిన పత్రిక 2వ పత్రిక. ఎవడెన్నో చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనుష్యులు కాకుండా వలనని, చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొంటను బట్టి మిమ్మును వేడుకొంచున్నాం. మొదట భ్రష్టత్వమును సంభవించి నాశనపుత్రుడు అగు పాప పురుషుడు బయట పడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడగునో, ఏది పూజింపబడునో దాని నంతటిని ఎరిగించుము. దాని కంటికి పైగా వాడు తమ్ము తామే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండగాను గనక ఏ విధముగా ఆయనను ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి. నేను ఇంకనూ మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలములందు బయలుపరచబడం వల్లని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు దేవా, నాథ సత్యస్వరూపి, ఈ వాక్య గ్రంథంలో ఉన్న మాటలు మేము ధ్యానం చేసుకుని ఉండగా ఈ మాటల్లో ఉన్న మర్మాలేంటో మీరు మాతో మాట్లాడండి దేవా. మీరు మాతో ఉండండి దేవా. నీ చిత్తానుసారమైన స్థితి మాకు నేర్పండి. నీ చిత్తమే మాయలు జరిగించండి దేవా. అయ్యా, నువ్వు కృపకు పాత్రుడివి. నీ చిత్తమే మాయలు జరిగించమని యేసు నామం పెరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సిస్టర్ రెఫరెన్స్ ఒకసారి చెప్తారా ప్లీజ్? రెఫరెన్స్ ఒకసారి చెప్తారా? తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక. అవునండి. ఏ అధ్యాయము? 2వ అధ్యాయము మొదటి వచనము నుండి చదివాను సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క పత్రికలో ఉన్న సారాంశం ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఈ యొక్క 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని అని చెప్తున్నాడు. ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను గనక ఏ విధముగా నైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అనే మాట మనం ధ్యానం చేసుకొని ఉండగా, ఈ యొక్క 2వ తెస్సలోనిక పత్రిక మనం చూస్తే క్రైస్తవులు ఈ యొక్క శ్రమలను, హింసలను అనుభవిస్తున్నప్పటికీ మరి అపోస్తల కార్యాల్లో మనం వాళ్ళు ఎలాంటి శ్రమలు ఈ యొక్క రోమా ప్రభుత్వం నుండి వాళ్ళు పడుతున్నారు అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క విశ్వాసంలోను, ప్రేమలోను వృద్ధి చెందాలి అని ఈ యొక్క మొదటి పత్రికల్లో మనతో చెప్తూ, ఈ పత్రికల్లో కూడా ఏంటి అని మనం చూస్తే ఇతర సంఘాల్లో ఉన్న వాటి యొక్క తేడాల్లో తెస్సలోనియ సంఘంలో అన్నిటికంటే కొంచెం మాదిరిగా కొనసాగాలని పౌలు భక్తుడు ఇలాగా రాస్తూ ఉన్నట్లుగా క్రీస్తు యొక్క మరలా 2వ రాకడ గురించి చెప్తూ ఈ యొక్క ఆగమనాన్ని సిద్ధపడటానికి అపోస్తలుడైన పౌలు మనతో ఈ పత్రిక రాస్తున్నాడు అనమాట. అంటే యేసయ్య రాకడికి మనం ఎలా సిద్ధపడాలి అనే మాట మనతో మాట్లాడుతూ, ఈ యొక్క యేసయ్య 2వ రాకడ అప్పటికే మరి కొంతమంది జరిగిపోయిందని వాళ్ళు కొంత అపోహల్లో ఉన్న దినాలలో యొక్క సంఘం అనేది చాలా కలత చెందిందనమాట. అలా చెందుతున్న ఆ సందర్భంలో ఇక్కడ పౌలు భక్తుడు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు జరగబోయే సంఘటనల గురించి పౌలు చెప్తూ, ఈ యొక్క దుర్నీతి పరులు, అవిశ్వాసులైన వాళ్ళు శిక్షకు గురైపోతారు అన్నట్లుగా 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో చూస్తే 11, 12 ఆయన అంటున్నాడు, బలమును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును
పరిశుద్ధపరచడం వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మీరు ఇలాగన రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా స్వార్థ వల్ల మిమ్మల్ని పిలిచాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మీ నోటి మాట వల్ల నేను మా పత్రిక వల్లనను మీకు బోధింపడిన విధులను చేపట్టుడి అనే మాట చెప్తున్నాడు. ఇదంతా ఏంటి అంటే, వాళ్ళు కొంత దుర్నీతి పరులైన వాళ్ళు దేవుని యొక్క మార్గం నుండి వారిని చెడ్డ మార్గంలోనికి నడిపించాలని చేసే ఈ యొక్క ప్రయత్నాలని మీరు నమ్మొద్దు అన్నట్లుగా మరి నేను కోరుచున్నాను అని చెప్తూ ఈ యొక్క తెస్సలోనియ సంఘం వారికి పౌలు కోరుకుంటూ ఉన్నాడనమాట. తన బోధ పట్ల నిర్లక్ష్యం వహించొద్దు, సోమర్తనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయాలని కూడా పౌలు వారిని హెచ్చరిస్తూ ఈ యొక్క 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూస్తే అక్కడ కూడా అన్నాడు, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యంను శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము అందరికి లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మను సిద్ధపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము అని చెప్తూ ఆయన అన్నాడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అంటాడు. సహోదరులారా, మా వల్ల పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము అని చెప్తూ 7వ వచనంలో అంటున్నాడు, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనం చేసితిమి. మీరు మిమ్మల్ని పోలి నడుచుకుని వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు అనే మాట చెప్తూ ఆయన అంటున్నాడు. ఇంకా 11వ వచనం చూస్తే, మీలో కొందరు ఏ పనియో చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతంగా సంపాదించుకుని ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపించున్నాము, హెచ్చరించుచున్నాము అని చెప్తున్నాడు. మీరైతే మేలు చేయట్లో విసుకవద్దు. ఈ పత్రి మూలంగా మేము చెప్పిన మాటను ఎవడైనను లోబడని ఎళ్ళ అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయవద్దు అనే మాట చెప్తున్నాడు. ఇదంతా ఏంటంటే, సొంతగా మనం పని చేసుకోవాలి, మనం దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. అలాగని ఎవరైతే విననొల్లని వారుగా ఉన్నారో వారి నుండి మనం దూరం అయిపోయినప్పుడు వారు సిగ్గుపడి వారు తెలుసుకుంటారు అనే మాటలు ఈ యొక్క అధ్యాయంలో మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇలా ఈ యొక్క అధ్యాయాల్లో మనతో మాట్లాడుతున్న యొక్క సందర్భం అంతా చూస్తే, ఈ యొక్క తెస్సలోనియ పత్రిక అంతటి కూడా మనం చూస్తే, ఈ పత్రికను కూడా మరి తాను ఆ దేవుని యొక్క ప్రేమ విషయంలోనూ ఈ యొక్క సంఘములో వాళ్ళకి మాదిరి చూపడానికి యేసుక్రీస్తు వారు మరలా రానై ఉన్న సంగతిని చాలా వాళ్ళకి తెలియపరుస్తూ, మేము కష్టపడి పని చేయడానికి క్రీస్తు యొక్క రాకడని మేము సాకుగా చూపడం కాదు, సంఘస్థుల్ని హెచ్చరిస్తున్నాం. మీరు కొందరి మీద ఆధారపడిపోయి ఇతరుల మీద డిపెండ్ అయిపోయి మేము క్రియ చూపిస్తున్నాము అని చెప్పడం అనేది చాలా చెడ్డ స్థితి అనే మాట మనతో మాట్లాడుతూ, అందుకనే ఈ యొక్క విషయంలో చూస్తే ఆయన అంటున్నాడు, ఈ యొక్క తెస్సలోనిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఈ యొక్క తెస్సలోనికైల అంటే ఈ యొక్క ధర్మాయిక్ అఖాత తీరములో ఉత్తర గ్రీసులో ఉన్న తెస్సలోనియా అనే ఒక రేవు పట్టణం అనే మాట చెప్తాడు. అంటే థెర్మాయిక్ అనే అఖాత తీరం అంటే సముద్రం ఒడ్డునున్న రేవు పట్టణం అనే మాట చెప్తున్నాడు. ఈ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి భార్య తెస్సలోనికా అనే పేరు మీద అలెగ్జాండరు ఈ యొక్క సేనాధిపతుల్లో ఒకరు ఈ పట్టణాన్ని నిర్మించారు అన్నట్లుగా 300 క్రీస్తుకు పూర్వం
క్రీస్తుకు పూర్వం 316లో ఈ పట్టణాన్ని మాస్దోనియాలో ఉన్న రోమన్ ప్రాంతాలకు ఈ యొక్క తెస్సలోనియా ముఖ్య పట్టణం అన్నమాట. మాస్దోనియాలో ఉన్న రోమన్ ప్రాంతాలకు తెస్సలోనియా అనేది ముఖ్య పట్టణం అన్నమాట. ఈ యొక్క ప్రధాన రహదారి అయిన ఇగ్నేషియస్ అనే రహదారి కూడా ఈ యొక్క దీనికి దగ్గరగా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క డాన్యూట్ అనే ఒక నదిని చేరే రహదారి మనం చూస్తాం యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో కూడా రహదారులన్నీ రోమన్ ప్రభుత్వం వాళ్ళు వేశారు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అలెగ్జాండర్ అంటే గ్రీకు చక్రవర్తి, ఆయన తర్వాత ఈ యొక్క రోమన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు వేసిన ఆ యొక్క దారులు డాన్యూట్ నదిని చేరే రహదారిగా ఉన్న ఆ కూడలి ప్రాంతంలో ఈ పట్టణం ఉంటది. ఇది ఒక పెద్ద వాణిజ్య అంటే బిజినెస్ సిటీ అన్నట్లుగా మనతో మాట్లాడుతున్నారు అనమాట. అలా ఈ యొక్క ప్రవాస అక్కడ నుండి మైగ్రేట్ అయిపోయి వచ్చిన యూదుల్లో పౌలు ఈ కాలంలో ఆ పట్టణంలో జనాభా సుమారు 2 లక్షల మంది ఉంటారన్నమాట. ఈ యొక్క గ్రీకు, ఐగుప్తు దేవతల పూజకు కూడా ఈ పట్టణం చాలా ముఖ్య కేంద్రం. అలాంటి ఈ పట్టణంలో పౌలు భక్తుడు తిరుగుతూ సంచరిస్తూ ఇక్కడ స్వార్థ ప్రకటిస్తున్నాడు. అంటే ఇక్కడ గ్రీకు వాళ్ళు ఉంటారు, ఐగుప్తు దేవతలకి పూజలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రోమన్ ప్రభుత్వం అనేది ఆవిర్భావమైంది. అందుకనే పౌలును, సిల్వానును, తిమోతి అని ఒకటిలో చూస్తే అక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, సహోదరులారా అని చెప్తూ ఈ యొక్క మొదటి వచనంలో మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియుల సంగమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. నిజానికి ఈ యొక్క తిమోతి కూడా దీనికి సిల్వానును అనే ఈ ముగ్గురు కలిపి మీకు మేము శుభమని చెప్తున్నాము అన్నట్లుగా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ప్రేమ విస్తరించింది కాబట్టి అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు సహించిన శ్రమలన్నిటిలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము అని చెప్తూ ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము ఆ రాజ్యానికి మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తం దేవుని రాజ్యానికి తగిన వారుగా ఎంచబడటానికి మీరు విశ్వసించాలి అనే మాట చెప్తూ, అయినప్పటికీ మీరు విశ్వసించేటప్పుడు చాలా వ్యతిరేకాలు జరుగుతూ ఉంటాయి అని పౌలు ఒక భావనగా తెలియపరుస్తూ ఈ యొక్క దూతలతోనూ అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని యొక్క రూపం ఎలా ఉంటది అని చెప్తూ ఈ యొక్క 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండ చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అని అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. కాబట్టి మీరు దేవుని యందు మీరు శ్రమలు పడుతున్నామని అనుకున్నప్పుడు మాకెలా విశ్రాంతి కలగచేస్తాడో అలా మీకు కూడా విశ్రాంతి కలగచేస్తాడు. ఆయన అగ్ని జ్వాలలతోనూ దూతలతోనూ ప్రత్యక్షమైపోయే ఆ యొక్క సమయమందు మీరు కూడా దేవుని యొక్క సన్నిధానములో విశ్రాంతి పొందడానికి ఒక యోగ్యులే. కాబట్టి దుష్టులు పొందబోయే తీర్పుకు సంబంధించిన ప్రస్తావన అనేది ఎక్కడైతే ఉంటుందో వాటికి మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. ఈ యొక్క పౌలు బోధలు విని యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ఆ యొక్క పట్టణస్థులకి ఇంకా యోధా మనుషులు కాకుండా ఇంకా పొరుగు వారికి అలా వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులకి ఏమన్నా లేక క్రైస్తవులుగా ఉండిన వాళ్ళకి ఆటంకాలు కలుగచేస్తున్నప్పుడు పౌలు వీళ్ళని చాలా గొప్పగా ఆదరిస్తూ బలపరుస్తున్న ఈ యొక్క విధానములు అనేవి ఈ గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ యొక్క మాటల్లో బట్టి మనం చూస్తే ఆయన యొద్ద కూడుకుంటను బట్టి మృతులైన విశ్వాసులు భూమి మీద సజీవులుగా ఉన్న విశ్వాసులు క్రీస్తుతో కూడా ఎలాగైతే పైకెత్తబడతారో అలా పైకెత్తబడే ఆ యొక్క అంతస్తు అనే మాట చెప్తూ మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో నుండి మనం చూస్తే మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం ఈ యొక్క విషయంలో. ఆయన అంటున్నాడు, మేము సహోదరులారా నిరీక్షణ ఇతరుల వలె మీరు దుఃఖపడటం మాకు ఇష్టం లేదు అని మనం చదువుకుంటూ ఉంటాం కదా. దీంట్లో ఈ యొక్క వచనాల్లో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో
ఆయన వచ్చే విధానమును బట్టి మనతో తెలియపరుస్తూ ఆయన అంటున్నాడు, ఆ కార్యసిద్ధి కలగచేసు గొప్ప దేవుడు మనకి కార్యములు జరిగిస్తాడు కాబట్టి మీరు దేనికి భయపడక్కర్లేదు అని చెప్తూ ఆయన అంటున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేళ్ళ అదే ప్రకారం యేసునందు నిద్రించిన వాడిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు కదా, అంటే వాళ్ళకి విశ్రాంతి కలుగజేస్తాడు కదా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము అని చెప్తూ ఆయన అంటున్నాడు, మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకంగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనపోబడుదము, కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక్కరినొకరు ఆదరించుకొనుడి. అంటే సదాకాలం ప్రభుతో ఉంటాం, ఏది ఏమైనా మనం ప్రభుతో ఉంటాం కాబట్టి ఈ శ్రమల నిమిత్తం మీరు భయపడొద్దు అన్నట్లుగా ఈ యొక్క కూడుకుంటను బట్టి క్రీస్తుతో పాటు మనం ఎట్లాగా పైకెత్తబడతామో అలా దానిని బట్టి మనకి విశ్రాంతి కలుగజేస్తాడు. మీరు శ్రమ పడటం వల్ల మిమ్మల్ని విడిచిపెట్టడు ఆయన. ఆ శ్రమ పడటం అనే దాన్ని బట్టి మాకెలాంటి జీతం ఇస్తాడో మీకు కూడా అలాగే జీతం ఇస్తాడు, అలాగే ఆయనతో పాటు నివాసం చేయడానికి ఇస్తాడు అని చెప్తూ ఇక్కడ మరి 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నాశన పుత్రుడు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు అనే మాట చెప్తున్నాడు. పాప పురుషుడు అంటే చాలా మటుకు ఏమనుకుంటారు అంటే అక్కడ ఆ కాలంలో ఏమైనా ఎవరైనా హింసిస్తున్నారా, ఎవరైనా ఉన్నారా అన్నట్లుగా వాళ్ళలో ఎవరైనా పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ధర్మ విరోధి అయినటువంటి అంటాడు. ఈ యొక్క అధ్యాయంలోనే మనము ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తే 2-3 మార్లు ఈ మాట వ్రాయబడతా ఉందన్నమాట. ఏమని చెప్తున్నాడు అని అంటే ఈ యొక్క 2వ అధ్యాయంలోనే 6వ వచనం నుండి చూస్తే తన సొంత కాలముల యందు బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అని 7వ వచనం అంటున్నాడు. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అంటాడు. అంటే ఈ వ్యక్తి ఎవరో స్పష్టంగా తెలియటం లేదు, కానీ ఈ యొక్క సామ్రాజ్యంలో శాంతి భద్రతల్ని కాపాడే రోమా ప్రభుత్వానికి సూచనగా అని కొందరు పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ మరికొందరు పరిశుద్ధాత్మకు లేక ప్రధాన దూత అయిన మిఖాయేలుకు అనే మాట అగాధము యొక్క తాళం చేయగలిగిన యొక్క దేవదూతకు సూచన అని అంటారు అనమాట. అంటే ఎవరైతే అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ నేను 5వ వచనంలో అంటున్నాడు, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలముల యందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సమరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించిన వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యతిరేకించే ఆ యొక్క నైజం కలిగిన వాడు, ప్రధాన దూతైన మిఖాయేలుతో యుద్ధం చేయటానికి పూనుకునేవాడు, ఇంకా అగాధం యొక్క తాళపుచుగల యొక్క దేవదూతను మరి ఈ యొక్క అడ్డగించాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడి పేరే పాప పురుషుడు లేక నాశన పుత్రుడు అని చెప్తున్నాడు. ఈ నాశన పుత్రుడు ఏం చేస్తాడు అని చూస్తే ఈ యొక్క 2వ అధ్యాయంలోనే ఆయన అంటున్నాడు, దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసము అనే చేస్తాడంటే దుర్నీతి, నీతి లేకుండా సమస్తమైన మోసంతో చేయటానికి
లంచాలు గాని, మోసం చేయటం గాని, ఇతరుల్ని అవమానపరచడము లేక ఆట పట్టించడం అనేది చేస్తాడు అంటున్నాడు. ఇంకా అబద్ధమైన విషయమైన సమస్తమైన బలము అనేది వాడికి ఉంటది అంటున్నాడు. ఇంకా నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ అంటాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే నానా విధమైన సూచక క్రియలు. ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మన సొసైటీలంతా బొమ్మలు పెట్టి వాళ్ళు పండగలు చేస్తున్నారు. ఆ బొమ్మ పాలు తాగుతుందనో, లేకపోతే ఇంకోటి చూస్తుందనో, ఇంకోటి చూస్తుందనో చాలా అంటే అబద్ధమైన వాటిని కల్పించేవి. అబద్ధ విషయమైన సమస్తమైన బలంతో కూడా వాళ్ళు సూచక్రియలు అనేవి చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తాడు అని చెప్తున్నాడు. అందువల్ల యేసుక్రీస్తు వారు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి ఆయన రెండో రాకడ ప్రకాశం చేత దాన్ని నాశనం చేసే అంతవరకు వాడేం చేస్తాడంటే మోసం చేయటానికి వస్తాడు ఈ లోకానికి. కాబట్టి ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా అని 2 అధ్యాయం 13 అంటున్నాడు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము అంటాడు. అంటే మనం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా మనలో ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకొనుకోకుండా అంటాడు. అందుకనే ఆత్మ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనేను గనుక అంటే ఈ యొక్క పౌలు పత్రికల్లో పెక్కు మార్లు ఈ భావన కనిపిస్తా ఉందన్నమాట. ఎందుకు అంటే తన కుటుంబంగా ఉండడానికి దేవుడు ప్రజలను ఏర్పరచుకున్నాడు అనే మాట 1 దశలోనికీ రాసిన పత్రిక 5 అధ్యాయము 19 చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 19 ఆయన అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండుడి అంటాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఆయన మన ప్రతి విధమైన కీడు నుండి మనని దూరంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఆ యొక్క మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన అంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆత్మను ఆర్పొద్దు, పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు కలిగి ఉండాలి అని చెప్తూ ఈ యొక్క 1 దశలోనికీ రాసిన పత్రికలోని 4 అధ్యాయము 3 కూడా చూస్తే అక్కడ కూడా మనతో మాట్లాడుతున్న ఈ యొక్క మాట ఏంటి అంటే ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటకే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అంటాడు. మీ ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలో అది తెలుసుకోవాలి. తెలుసుకొని ఉండటమే దేవుని చిత్తం. కాబట్టి మీరు ఈ యొక్క విగ్రహారాధన అనే జారత్వం గాని, శారీరం అనే ఈ యొక్క బలహీనతలు ఏంది గాని మనం దూరంగా ఉండటమే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకుని వల్ల అది ఎరుగుండటే దేవుని చిత్తం అంటాడు. కాబట్టి ఈ విషయం దేవుడు అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు ప్రభువే. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని ఈ యొక్క 4 అధ్యాయం 1 దశలోనికీ రాసిన పత్రిక 4 అధ్యాయంలో చెప్తున్నాడు. పరిశుద్ధులు అగుటకే మనం పిలిచాడు దేవుడు, కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు మీరు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడిని ఉపేక్షించున్నారు అని చెప్తున్నారు. ఈ యొక్క విషయమందు మనం దేవుని కలిగి ఉండే వారంగా మనం ఉండాలి అనే మాట ఈ యొక్క అధ్యాయంలో మనతో మాట్లాడుతూ యేసుక్రీస్తునందు మనం బలము కలిగిన వారంగా మనం ఉండాలి అని చెప్తూ ఈ యొక్క నిత్యమైన ఆదరణ అంటాడు. మన తండ్రి అయిన యేసుక్రీస్తునందును అనే మాట మనతో మాట్లాడుతూ ఈ యొక్క యోహాను సువార్త 14:16 చూస్తే
పరిశుద్ధాత్మ అనే దేవాది దేవుడు మనకి ఎలాంటి యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు, ఆయన మన ఎలా ప్రేమిస్తున్నాడు, నిత్యం జ్ఞాపకం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవునితో మన ఎలా ఐక్యం చేయుచున్నాడు అనే మాట ఈ యొక్క పత్రికలో మనతో మాట్లాడుతూ, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ, ఈ యొక్క అసలు పౌలు భక్తుని యొక్క అలవాటే ఏంటంటే తరచుగా ఒక మాట చెప్తా ఉంటాడు, ఏంటంటే ఆ మా కొరకు ప్రార్థించాలని అని చెప్తాడు. అందుకనే ఈ యొక్క 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:2 చూస్తే ఆయన అంటున్నాడు ఏమనంటే, ఆ మహిమపరచబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని సిద్ధపరిచి దుష్టత్వం నుండి కాపాడును అనే మాట చెప్తున్నాడు. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు ప్రార్థన చేయమని కోరుకున్నాడు. మనం కొన్ని మార్లు ఇతరులు ప్రార్థన చేయమని అడగడానికి చాలా సంశయిస్తాం. వాళ్ళని అడిగేదేంటి, వీళ్ళని అడిగేదేంటి, దేవుడు నాకు సాయం చేయడా అని. కానీ ఒక తాడు అనే బలం కంటే 10 తాడులు కలిగిన బలము అనే మాట మనం చూస్తాం. కాబట్టి బలమైన ప్రార్థన, అందుకని కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే మేము వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆయన స్తుతిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఏదైనా ప్రేయరే, డిఫరెంట్ వర్డింగ్స్ తో ప్రేయర్, ఆ ప్రేయర్ విజ్ఞాపనే గాని, కృతజ్ఞతాస్తుతే గాని, ఆ యొక్క వేడుకుంటున్నామనటం గాని, అంటే ప్రార్థనే, పౌలు యొక్క ఆయుధం ప్రార్థనే. కాబట్టి ప్రార్థన అనేది మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరచబడిన దేవుడు మిమ్మల్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో అట్లా ఆయన ఆదరణకర్త, ఆయన మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా మన కొరకు విజ్ఞాపన చేయిస్తాడు. అలా మీ కొరకు చేసుకుంటూ మా కొరకు కూడా చేయండి అని చెప్తూ ఈ యొక్క 3:8 చూస్తే ఆయన అంటున్నాడు ఏమనంటే, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోను కష్టంతోను రాత్రింపగలు పని చేయొచ్చు జీవనం చేసితిమి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:9 చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క విషయంలో ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, దేవునిలో మనం కష్టపడే వారంగా, అంటే మన పని మనం చేసుకుంటూ మనం దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి అని చెప్తూ ఆయన అంటున్నాడు, పౌలు తెస్సలోనియలో డేరాలు కుట్టి తనకు తాను పోషించుకున్నాడు అని ఈ యొక్క 2:9 అంటున్నాడు. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింపగలు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించుతిమి అని అంటున్నాడు. ఎంత భక్తిగాను నీతిగాను అనన్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు అని చెప్తున్నాడు. అంటే మాస్దోనియా సంఘం అంటేనే డొనేషన్స్ ఇచ్చే సంఘం అనేది మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటికీ ఒక హెడ్ ఆఫ్ ది సిటీగా ఈ యొక్క తెస్సలోనియా సంఘాన్ని మనకు చూపిస్తూ, మేము ఎలాగా ఇచ్చేవారంగా ఉన్నామో, ఎలా కష్టపడుతున్నామో ఎన్ని మీరు చూశారు కదా. కాబట్టి ఇదిగో మీరు మమ్మును పోలి నడుచుకున్న వల్లని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరచటకే ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు అని ఈ యొక్క 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:9 చెప్తున్నాడు. ఇదంతా మీకు మాదిరి చూపించడానికే. ఎందుకు అంటే మనం ఎవరి మీద డిపెండ్ అయిపోయి ఇంకా ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళు వస్తున్నారంటే చందాలకే వస్తున్నారు, లేకపోతే వీళ్ళు అలా ఇలా అని అవమానపరిచే స్థితి అనేది మీరు ఉండొద్దు. మీరు దేవుని యొక్క పనిని మేము కష్టపడి రాత్రింపగలు పని చేయొచ్చు జీవనం చేసేది, ఇదంతా ఏంటంటే మాదిరి చూపిస్తున్నాం. మేం కష్టపడి మేం సంపాదించి అది కూడా వీలైనంత మటుకు మీకు పంచుతూ మేము జీవనం చేస్తున్నాం. ఇది మాదిరి ఉంచడానికే ఇలా మేము చేశాము అనే మాట ఈ యొక్క అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మీలో కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు అంటాడు. 3:11 అంటున్నాడు, మీలో కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాం. అటు వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజి పొందని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలు ఎవడెన్నో లోబడిన ఎల్లా అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయొద్దు అనే మాట చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే
అలా దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని వెలేయండి అంటున్నాడు. అది మేము లోకస్తులతో కాదు, అన్యులతో కాదు మేము మాట్లాడేది. దేవుని సహోదరులు మనం చెప్పుకుంటూ దేవునికి లోబడుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళని వెలివేయండి. దీని గురించి ఎవరైనా డిబేట్ పెట్టి ఇది రాంగ్ అని మాట్లాడే వాళ్ళని వెలేయండి. ఎందుకు అంటే దేవునికి చెడ్డ పేరు తెచ్చే వారంగా మనం ఉండకూడదు అంటాడు. అందుకనే ఈ యొక్క 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, సమాధానకర్తయగు ప్రభువే తానే ఎల్లప్పుడూ ప్రతి సిద్ధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికీ తోడైండును గాక. పౌలను నేను నా వ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను వ్రాయటం అలాగే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక అంటున్నాడు. పౌలను నేను నా వ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు అంటాడు. కాబట్టి ఈ యొక్క పత్రికను తన చేవ్రాతతో వ్రాస్తూ ఈ యొక్క సాతాను అనగా విరోధి అనే అర్థం కాబట్టి ఈ యొక్క ఆ ఆ యొక్క పాప పురుషుడు అనే మాట ఈ యొక్క అధ్యాయంలో రాయబడుతూ బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపడో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా ఉన్నవాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణి తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో ఆ కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా నీయండి అంటాడు. అంటే పాప పురుషుడు అంటే ఈ యొక్క అపవాది అనే మాట చెప్తున్నాడు. నాశన పుత్రుడు అని చెప్తున్నాడు. ఈ యొక్క భ్రష్టత్వమును అనుభవించి అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రభు దినమిప్పుడే వచ్చి ఉన్నట్లుగా మీకు అర్థమవుతుంది. కానీ వాడు వచ్చినప్పుడు ప్రభు దినం వస్తది. అప్పుడు మీరు మోసపరచబడకుండా మీరు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉండటానికే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మిమ్మల్ని ఆయన పరిశుద్ధులొకటికే పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండడానికి దూరంగా ఉండడానికే దేవుని చిత్తం. దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందున ఘనతను ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకలవలో అది ఎరుగుండటయే దేవుని చిత్తం అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయములు ఎందు దేవుని చిత్తంలో నడుచుకుంటూ దేవునిలో మనం అన్ని విషయాలను ఎదుగుచు ఫలించుచు అభివృద్ధి పొంది అట్టి విషయంలో మేము మాదిరి చూపాలి అంటున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాయం చేస్తారు అని చెప్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును అడుగుచు ఆయన యొక్క బలము ద్వారా మనం అన్ని పరిశుద్ధతలో ఉండటానికి మన ఘటాన్ని కాపాడుకోవడానికి ముందుకు నడిచి ఆశీర్వదింపబడదుము గాక. ఆమేన్. ప్రార్థన చేయండి సిస్టర్. ప్రార్థన. సర్వశక్తిమంతుడు ఒక దేవ, నాద సత్య స్వరూపి, పౌలు యొక్క ఆయుధమే ప్రార్థన దేవ. ప్రార్థన 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 అని చెప్తున్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి, మెలకు కలిగి ఉండండి, మోసపోవద్దు. ప్రేమ అనేది విశ్వాసం అనేది దేవుల్లో కొనసాగించండి. మీరు మీ మీ ఘటాల్ని కాపాడుకోండి. ప్రభు దినము అంటే ఈ యొక్క నాశన పుత్రుడు వచ్చి నేను దేవుణ్ణి అని అనిపించుకొని తనకు తానే హెచ్చించుకుంటూ వాడు కూర్చుంటాడు. ఆ దినమున ప్రభు దినం వస్తది. అప్పుడు దాకా ప్రభు దినము అంటే మీరు ఏదో అనుకొని వ్యర్థమైన వాడి తట్టు తిరగొద్దు. అలాగని చెప్పి మేము దేవుని పని చేస్తున్నాం అని ప్రజల మీద పడి పీడించేవారుగా ఉండొద్దు. మీరు మీ యొక్క పనులు చేసుకుంటూ దేవుని వాళ్ళ మాదిరి చూపుతూ మీరు పరిగెత్తండి పందిరంగమందు అని నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వేలాది క్రింత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన డాక్టర్ మమ్మీ గారిని కూడా దీర్ఘాయుష్మంతులుగా చేసి మీ యొక్క ఆత్మతోను అయా ఆరోగ్య విషయంలో ఎందును నాయన బలపరిచి నువ్వు గొప్ప చేసే దేవుడికి దేవ. అయ్యా నేను మీతో పని చేయించున్నాను అన్నారు. సంఘంగా కూడి పని చేయించిన ఈ యొక్క విషయంలో విశ్వాసము అనేది కొనసాగించు కర్తయ్యగు దేవుడు ఆయనే మనల్ని బలపరుస్తాడు కదా అని చెప్పినట్లుగా అయ్యా అమ్మ యందు ఆయురారోగ్యాలు దయచేయండి, దీర్ఘాయుష్మంతురాలుగా చేయండి. అయ్యా అమ్మ నాయన మీ చిత్త ప్రకారము అయ్యా ఆరోగ్యం అనేది మీరు అనుగ్రహించండి. మీ యొక్క ఆత్మ ద్వారా అనేక మార్లు అనేక మందితో ముచ్చటించి ఈ తట్టు తిప్పగలిగిన నక్షత్రం లాగా వాడుకోండి. అయా ఇదిగో తండ్రి పద్మక్కను గాని సుధక్కను గాని ఆర్థికంగా గొప్ప చేయండి, ఆయురారోగ్యాలు దయచేయండి. అయ్యా ఒక మార్గం ముయ్యబడచ్చు, మరో మార్గం తెరుస్తాం, అది కూడా ముయ్యబడచ్చు. ఆకాశ వాకిళ్లను విప్పమని నీ పాదాల దగ్గర పెట్టుకున్నాను. బీదల్ని కనికరించండి, రోగుల్ని స్వస్థపరచండి. దేవా నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అయ్యా నువ్వు ఆశీర్వాదించే దేవుడు కనుక
నీ పాదముల దగ్గరకు వచ్చి గోజాడుకుంటున్నాను యేసయ్యా. నీ చేతికి అప్పగించుకుంటున్నాను యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయినావు కనుక మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. లోపం లేని సౌందర్యం నేను మీకు ఇస్తాను అంటున్నారు కదా. అయ్యా నువ్వే జ్ఞాపకం చేసుకునమని అనిత సిస్టర్ గారు దూరంగా ఉండి వింటూ ఉన్నారు. తన యొక్క మదరు, తన యొక్క సిస్టర్, వాళ్ళ కుటుంబాలు తనకి ఇచ్చిన బిడ్డని అందరిని కూడా నీ పాదాల దగ్గర పెట్టుకున్నాను. అయ్యా తాపకొకళ్ళ అంశం ఫ్రెండ్ అని నాయన ఇంకా స్నేహితులు వాళ్ళందరి కొరకు కూడా మీరే అయ్యా తను ప్రార్థిస్తూ ఉంటారు కనుక తన ప్రార్థనలో నాయన అయ్యా చెవియొగ్గి ఆలకించే దేవుడు వగ నీవు ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎందును నాయన కర్తవగు నీవు దాన్ని కొనసాగించి నెరవేర్పులోని తీసుకురమ్మని అయా ఇదిగో తండ్రి నీ చిత్తానుసారం సమర్పించుకుంటూ నిజమాంటి గాని కూడా గొప్పగా ఆశీర్వాదించమని నాయన తనకి ఇచ్చిన బిడ్డని తన యొక్క విషయం అంతటిని ఘనంగా ఎంచమని అయా ఇదిగో తండ్రి నీ చిత్త ప్రకారము ఆయన సద్గుణ ఆంటీ గారిని కూడా దీవించండి. తన యొక్క నాయన కుటుంబం తనకిచ్చిన బిడ్డలు నాయన ఇంకా రియా పాప అందరిని కూడా నీ పాదాల దగ్గర పెట్టాను. మేలుతో తృప్తిపరుస్తావు దేవా. నిజంగా మొరపెడితే నువ్వు సమీపంగా ఉంటావు నాయన.